నమస్తే. నేను డాక్టర్ జీవి చాణుక్య, ఎండోక్రాలజిస్ట్, జెన్ హాస్పిటల్, కేపీహెచ్బి. మన దగ్గరికి రోజు డయాబెటీసు, థైరాయిడు, బీపీ ఇటువంటి రకరకాల దీర్ఘకాలిక సమస్యలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు. పాత ఒక సినిమాలో చెప్పినట్లు ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క స్టోరీ అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క కథ అనమాట. సో ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఒకటి విచిత్రమైన సంఘటన జరిగింది. ఆయనకి అరౌండ్ 65 ఇయర్స్ ఏజ్ ఆఫ్ ఉంటుంది. వాళ్ళ వైఫ్కి యాజ్ యూజువల్గా పాతకాలంలో 10 ఏళ్ళ గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి ఆమెకి 55 సంవత్సరాల వయసు ఉందన్నమాట. వాళ్ళిద్దరూ వచ్చారు. సో హస్బెండ్ వచ్చి డయాబెటీస్ ఉంది, దాంతోపాటు ఆయన సైకెట్రీ మెడిసిన్స్ వాడుతున్నారు. కాకపోతే మనకుండే ఇప్పటికీ జనాల్లో ఉండే ఒక విధమైన ఫీలింగ్ ఏమిటంటే సైకెట్రీ జబ్బుల గురించి చెప్పరనమాట. వాళ్ళు ఏ మందులు వాడుతున్నారని. కానీ ఆయనతో డిస్కస్ చేసుకుని నాకు డౌట్ వచ్చింది. ఏమన్నా మందులు వాడుతున్నారని 2-3 సార్లు, అంటే దాని రీడింగ్ క్వశ్చన్ అంటారు అనమాట. యాక్చువల్ అడగకూడదు. అడిగినప్పుడు ఫైనల్గా చెప్పారు ఓకే వాడుతున్నామని. పట్టుకోరమంటే ఈరోజు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే అవి షైజోఫ్రెనిక్ వాడే మందులు అనమాట. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎప్పుడైనా సరే డయాబెటీస్ పేషెంట్స్ మనల్ని సంప్రదించినప్పుడు కొన్నిసార్లు కొన్ని రకరకాల మెడిసిన్స్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అది కేవలం డయాబెటీస్ మెడిసిన్సే కాదు, కేవలం బీపీ మెడిసిన్సే కాదు, వేరే స్పెషాలిటీ సంబంధించిన మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్టింగ్లో సైకెట్రీ మెడిసిన్స్ కొన్ని వాటి వల్ల షుగర్ అనేది కంట్రోల్ ఉండదన్నమాట. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ అండ్ హానెస్ట్ డిస్కషన్ అనేది అవసరం అవుతుంటుంది పేషెంట్ డాక్టర్ మధ్య. సో ఆ మందులు వెరిఫై చేసిన తర్వాత ఓకే ఈ మందుల వల్ల కూడా కావచ్చు ఈ షుగర్ కంట్రోల్ లేకుండా పోవడం అనేది నేను గ్రహించి, వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారనమాట. అంటే ఆ సైకాట్రిస్ట్ చూపించుకుని కూడా వాళ్ళు దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది, అదే మందులు వాడుతూ ఉన్నారు. సో దగ్గరలో సైకాట్రిస్ట్ సంప్రదించుకొని వాళ్ళు కోరాను. ఫైనల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పేషెంట్ని మనం చూసినప్పుడు హోలిస్టిక్గా అంటే పరిపూర్ణంగా చూడాల్సి ఉంటుంది. కేవలం డయాబెటీసు, కేవలం బీపీ, కేవలము ఇంకేదో సంబంధించి కాదు. హోలిస్టిక్గా వాడు ఎందుకు ఇలా అవుతుంది, మూల కారణం అనేది మనం శోధించాలి.